నేనుగా చెప్తా. ఇక వాటర్ పోయాలి. ఇలాగా వాటర్ పోసేసి మనం కట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ వచ్చేసి వేయాలి. ఇలాగా ఈ డ్రై ఫ్రూట్స్ బాయిల్ అయినాక మనం మళ్ళీ ఏం చేద్దామో చెప్తాం. ఇదిగోండి పాలు పోసేస్తున్నా. అయిపోయా పోసేసేసా. మనం ఓట్స్ పోసేద్దాం. One hour later. సో గైస్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలాగ వచ్చింది. టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మండుతున్నట్టుంది. ఎంత నమ్మకమో, చాలా బాగుంది. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్తాను. థ్యాంక్ యూ. బాయ్ గైస్.